అందరికి హాయ్, వెల్కమ్ టు అవర్ సిల్లీ సిబ్లింగ్స్ ఛానల్. సో ఈ రోజు నేను చేయబోతున్న కంటెంట్ ఏంటంటే మన తెలుగు సినిమాలో ద మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ ఫనియెస్ట్ డైలాగ్స్ నవరసాల్లో చెప్తే ఎలా ఉంటుంది. మాకు రాదు, ఏదో కొంచెం ఫన్నీగా చేయాలి, కొంచెం మిమ్మల్ని నవ్వించాలన్న ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేస్తున్నాము. నాకు రాదుగా, నీకు వస్తుంది పక్కా. ఎలా ఎలా స్టార్ట్ చేద్దాం అన్న? నేను నీకు డైలాగ్ ఇస్తా, నేను నీకు డైలాగ్ ఇచ్చి ఏ విధంగా చెప్పాలంటే నవరసాల్లో ఏ విధంగా చెప్పాలని చెప్పేసి నేను నీకు చెప్తాను, నువ్వు అది చెప్పు. సో ఫస్ట్ మన మెగాస్టార్ గారితో స్టార్ట్ చేద్దాం. చెప్పింది అదే కదరా నీకు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, దీన్ని ఏడుస్తూ చెప్పురా. నవ్వుతూ కాదు, ఏడుస్తూ. ఇప్పుడు చెప్తా చూడు. ఓకే. అయిపోయింది. చిన్నది చిన్న డైలాగేరా. శంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తే నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నెత్తారా? ఇప్పుడు నీదే టర్న్. జై బాలయ్య సినిమా నుంచి ఈజీగా చెప్పేస్తా. డైలాగ్ ఉంది ఫస్ట్. నాకు ఆ బ్యాడ్ హ్యాబిట్ ఉంది, లైఫ్ లో కొన్ని వినకూడదు, కొన్ని చూడకూడదు అని డిసైడ్ అవుతా. పొరపాటు నవ్వి నా కంటికి కనిపించినా చెవి వినిపించినా టంపల్ లేసుద్ది. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. చాలా పవర్ఫుల్ డైలాగ్. దీని నువ్వు అద్భుతం అద్భుతం రసంలో చెప్పు. అద్భుతం రసంలో చెప్పు. అద్భుతం లైక్ ఓకే. నేను నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, లైఫ్ లో నేను కొన్ని వినకూడదు చూడకూడదు అని అనుకుంటాను. నేను అనుకుంటాను కాదు, ఫిక్స్ అవుతాను. కానీ చీరల కోటికి ఆడిస్తున్నట్టుంది. కంచి పట్టు బెనారస్ ఏంటిది చెప్పు. రాట్లేదా? వస్తుంది చెప్పు. ఓకే. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నా లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదు అని ఫిక్స్ అవుతా. పొరపాటు నావి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేసుద్ది. ఇందాక నువ్వు నాక అంత పెద్ద డైలాగ్ ఇస్తావు, చెప్తా ఇప్పుడు నీ సంగతి. చాలా చూసాం, ఇందాక ఆల్రెడీ చూసాము. ఏడుపు చాలా చూసాం. సరే అని సో ఇప్పుడు మన మహేష్ బాబు గారి డైలాగ్. ఓకే. సూపర్ స్టార్ జై బాబు. జై బాబు అనాలి. చెప్పు. ఓకే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. దీన్ని చించేస్తా. కరుణ రసంలో చెప్పురా.
చించు. ఎట్లా చేస్తుంది కరుణ అంటే? ఏమన్నాడంటే డైలాగ్ చెప్పగా చించేస్తా అన్నాడు. ఎలా మాత్రం చించుతాడో చూద్దాం. మనం ఎప్పుడు చూడలేదు అది కరుణ. జాలే కొంచెం అట్లాంటిది. ఎవడు కుడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. సర్వనాశనం చేసావు దరిద్ర అది కరుణ కాదా? కొడతారా కరుణ అంటే అది. నువ్వు చెయ్యి. నేను చేయనా? ఆ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే పండుగాడు. ఇది కరుణ కాదు, నీరసం. అది నీరసం. నీరసం కరుణ అరే కరుణ అంటే అలానే చూపిస్తాము, నీరసంగానే యాక్టివ్ గా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా ఆడే పండుగాడు అని ఇట్లా చూపియం. ఇప్పుడు నేను ఫస్ట్ డైలాగ్ అంటే రసం చెప్తా, మీ చేత బేవత్సం చేయిస్తా. ఇప్పుడు నేను సృష్టిస్తా. నువ్వు సృష్టించే బేవత్సం కోసం ఎదురు చూస్తా ఉంటా గానీ. సో ఓకే. బేవత్సం ఓకే. డైలాగ్ ఏంటంటే పెద్ద పవర్ఫుల్ కాదు, పెద్ద ఫన్నీ కాదు, జస్ట్ ఒక సిచ్యువేషన్ డైలాగ్ ఇది. అత్తాడి దగ్గర మూవీ చూసావా? ఫస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ చూసావా? క్లైమాక్స్ లో ఆ పవన్ కళ్యాణ్ గారు అత్తగారు ఫోన్ చేయరా గౌతమ్, నాన్నతో మాట్లాడడం ఉంది, బెంగగా ఉందంటది కదా. ఆ డైలాగ్ నువ్వు బేవత్సంగా చేసి చెప్పాలి. ఓకేనా? ఓకే. చెయ్యి బేవత్సం, చూస్తాం. ఫోన్ చేయరా గౌతమ్. హలో ఒకసారి నాన్నతో మాట్లాడాలనుంది, బెంగగా ఉందిరా. బేబత్సం సృష్టించేస్తానా? ఒక నిమిషం, గౌతమ్ ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడదు. నెక్స్ట్ టైం చెయ్యక. ఇప్పుడు నువ్వు ఓకేనా? చెప్పు. నేను నీకు ఏంటంటే ఈసారి డైలాగ్ ఇవ్వను, అంటే డైలాగే బట్ ఒక మీమ్ లాంటిది అన్నమాట. ఓకేనా? సో రవితేజ గారిది, రవితేజ గారి మూవీ బ్రహ్మానందం గారి డైలాగ్ నేను ఎంతేదోనో నాకే తెలీదు. ఆ డైలాగ్ నువ్వు భయంగా చెప్పాలి, భయంకరంగా. భయంకరంగా వేరే లెవెల్ ఉండాలి. భయంకరంగా. నీకు ఇది ఈజీగా వచ్చు కదా. ఇప్పుడు సృష్టించురా బీభత్సం. ఒక్కసారి కొంచెం దగ్గర నా భయం న్యాచురల్ గా వస్తుంది. అమ్మని నక్కలు చేస్తున్నావు. చేస్తాడు అన్ని. భయం. నేనెంత దూరం నాకే తెలీదు. అలా ఇచ్చాం. మాకు తెలుసులేరా. నాకు తెలుసు చేస్తామని. రెడీగా ఉన్నా తెలుసు. రెడీ అమ్మాయి? ఇప్పుడు ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ బుజ్జిగాడు ఏండే మాట్లాడే పాడవాడంటే దీన్ని ఏడుస్తా చెప్పు. ఏమంటారు? నేను నీ కిందకి ఏడుపిస్తే ఏడ్చాలి చూసావా, దాన్ని ఏడుపు అనరు. ఇప్పుడు నేను ఏడుస్తాను చూడు, దాన్ని అంటారు ఏడు పని. ఓకే? ఏమన్నా మాట్లాడండి, పాట పాడండి. What to talk? No words. Crying is only coming.
పాడు గజాల పాడు ఇప్పుడు నీకు నేను మన సునీల్ గారి డైలాగ్ ఇస్తాను, చెప్పండి. నువ్వు దాన్ని నవ్వుతూ చెప్పాలి. నవ్వుతూ ఉమ్, చెప్పు. ఉమ్. ఏ కొరతనం ఇంకా పోలేదురా. ఈ చదవడాలు పాస్ అవ్వడాలు మన వల్ల అయ్యే పని కాదు. ఏదో సుడి బాగుండి ఆ టైంకి ఎవరైనా చూపిస్తే రాయడం తప్ప ఈ చిట్టీలు కూడా మన వల్ల అయ్యే పని కాదు. ఈ డైలాగ్ చెప్పాలి నవ్వుతూ. నవ్వుతూ హాస్యరసం. హాస్య డైలాగ్ వింటే కామెడీ అనిపిస్తుంది, కానీ కామెడీ డైలాగ్ నే నువ్వు నవ్వుతూ చెప్పాలి. మనం చెప్తే అట్లా కామెడీ పండదు అది. నవ్వు వచ్చే డైలాగ్ నవ్వుతూ చెప్తే ఆయన నవ్వుతారని చూద్దాం. ఓకే. కొడతాను పోలేదురా, ఈ సంవత్సరాలు పాస్ అవటం మన వల్ల కాదురా. ఏదో మన చూడే బాగుంది ఎప్పుడైనా చూపిస్తే రాయడం తప్పితే మన వల్ల కాదురా. అనవసరం ఆలోచించి పొరపాటు చేసుకోమాక. నవ్వినా వేసినావు, నువ్వు నా వైపు చూస్తూ చెప్తావు, ఎందుకు అటువైపు చూస్తూ చెప్పు. నవ్వసరం. లాస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ నరసింహ మూవీ నుంచి పవర్ఫుల్ డైలాగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డాడు చరిత్రను లేదు. దీన్ని నవ్వుతా చెప్పు. హాస్యరసం. హాస్యరసమా? ఇప్పుడు వండి స్వప్నం అందులో వండుతా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. నీకంటే బాగా చెప్పానా? జర్రుంటే చచ్చిపోతుంటరా. ఓకే, ఈ రోజు వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మేబీ యూ విల్ బి హ్యాపీ అని మేము అనుకుంటున్నాము. సో మీకేమైనా ఇలాంటి కంటెంట్ థాట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Silly Siblings.